హాయ్ అండి. ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్కి పెసళ్ళు, రాగులు, మినుములు 3 కలిపి తీసుకున్నానండి. ఈక్వల్ క్వాంటిటీ నైటే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. పిండిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ కొంచెమే సరిపోద్దండి, చాలా తక్కువ వేసుకోవాలి. ఈ పిండి చాలా తిక్కుగా ఉంది, అందుకని కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని పెనం హీట్ అయిందో లేదో కొంచెం వాటర్ చల్లి చూద్దాము. పెనం హీట్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశ పల్చగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఈ దోశ బాగా పల్చగా రుద్దుకుందాము. 2 సైడ్స్ కాల్చుకుందాము ఆయిల్ వేసుకొని, అప్పుడే బాగుంటుంది. కొంతమంది 1 సైడే కాలుస్తారు, అందుకనే చెప్తున్నాను. టూ సైడ్స్ బాగా కాలిపోయిందండి. ఇంకో దోశ వేసుకుందాము. దీంట్లో గాను నేను ఇవాళ సండే మేము ఇవాళ మటన్ కర్రీ చేసుకున్నాము. ఆ మటన్ గ్రేవీలోకి తీసుకున్నాము ఈ దోశని. ఈ దోశ చట్నీలోకి కానీ మటన్ గ్రేవీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. అల్లం చట్నీ, టమాటా చట్నీ, పల్లీ చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఇవాళ సండే కాబట్టి నేనైతే మటన్ కర్రీ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.